వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని స్టేట్మెంట్ లో నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. కోర్టుకు నాగార్జునతో పాటు ఆయన భార్య అమలా కుమారుడు నాగచైతన్య కూడా వచ్చారు. సురేఖ ఆల్రెడీ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ లీగల్ సెల్ కోర్టు ముందు పేర్కొంది. నాగార్జున కేసులో లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నామని కాంగ్రెస్ లీగల్ కోర్టుకు చెప్పింది. కాకినేని నాగచైతన్య నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవల విచారించిన నాంపల్లి కోర్టు ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లారీ అందిస్తారు. లారీ, సునీత, ప్రస్తుతం అయితే మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు అసత్య ఆరోపణలపైన ప్రస్తుతం నాగార్జున హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రజెంట్ అయితే నాగార్జున స్టేట్మెంట్ ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ గా బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం అయితే మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టుకు చెప్పడం జరిగింది. మంత్రి కొండా సురేఖపై అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి మమ్మల్ని మా కుటుంబ పరంగా మా కుటుంబాన్ని కించపరిచే విధంగా మా కుటుంబ లోపల ఉన్నటువంటి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడడం, మా సినీ రంగం మీద కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కోర్టు ముందర చెప్పడం జరిగింది. అలాగే మా కుటుంబం కూడా ఇన్ని రోజులు మంత్రి పొజిషన్ లోనే ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా మనోవేదనకు గురయ్యాము. మేము మా కొడుకు, కోడలు, అలాగే నా భార్య అందరం కూడా మానసిక క్షోభకు గురయ్యాము. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వలన అయితే మా కుటుంబంకు పెద్ద డ్యామేజ్ అయిందని కూడా చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా మా కుటుంబంపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పేసి కోర్టుకు చెప్పడం జరిగింది. ఇది నాగార్జున పిటిషన్ లో అయితే సాక్షి సుప్రియ స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు కోర్టు అయితే నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మొత్తం కూడా ముగిసింది. ఇంకా కోర్టు ఏ విధమైనటువంటి ఆన్సర్ అయితే ఇంకా ఇవ్వలేదు. మళ్ళీ మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలపైన, అలాగే నాగార్జున పెట్టినటువంటి పిటిషన్, అలాగే పిటిషన్ లో స్టేట్మెంట్ ప్రకారం కోర్టు ఇంకా ఎలాంటి విషయాలు అయితే చెప్పలేదు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం అయితే మంత్రిపై అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగార్జున అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. సునీత, రైట్ లహరి, థ్యాంక్ యూ.